నిరుద్యోగుల ఉద్యమం రోజు రోజుకు ఉధృతమైతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఇక్కడ ఆ డప్పుల ప్రదర్శనతో మొత్తం కూడా నిరుద్యోగులందరూ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా పోలీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని పూర్తిగా 5,000కు పరిమితం చేసి 5,000 ఉద్యోగాలు రిలీజ్ చేసిండ్రు. మాకు ఇది వద్దు, 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పి కూడా వీళ్ళందరూ ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా అంటే పెద్ద ఎత్తున ఇక్కడికి పాల్గొని వీళ్ళంతా రీసెంట్గా చూసినాం, ఇటు చిక్కడపల్లి కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, రకరకాల ఏరియాల నుంచి కోచింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉంటాయో ముఖ్యంగా అక్కడ ఆ ఏరియాల నుంచి కూడా మొత్తం నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి పెద్ద సంఖ్యలో వీళ్ళు ఒక కళాకారుల డప్పుల ప్రదర్శన మధ్యలో వీళ్ళు ఒక నిరసన కార్యక్రమం వినూత్నంగా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారి వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు పరీక్ష ఫీజులను కూడా కొంత తగ్గించాలి, 100 రూపాయలకు తగ్గించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది మనకు. దానికి సంబంధించి ఏం చెప్తారు ఏందనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమంటున్నారు ఏంది అనేది కూడా. బ్రదర్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏం లేదండి, ఈ రాష్ట్ర ప్రభుత్వము 5,000 తోటి SIPC నోటిఫికేషన్ ఇచ్చి మా 30 లక్షల నిరుద్యోగులని నోట్లో మట్టు కొడదాం అనుకుంటున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులతో గతిరెక్కిన మీ ప్రభుత్వము 20,000తో SIPC కానిస్టేబుల్ విడుదల చేసి మా నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలని కోరుతున్నాము. 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగ యువకులందరూ దీనికోసమే 3 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పడింది, 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం. కానీ ఈ రోజు మా నోట్లనే మట్టి కొట్టాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. వీటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఇంకా ఏజ్ కూడా గతంలో 34 సంవత్సరాలు ఉండేది కానిస్టేబుల్ కి, ఈ సంవత్సరం 32 సంవత్సరాలకు తీసుకొచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వాళ్ళదే తప్పు. ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ వస్తలేదు. సో మా ఏజ్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని 34 ఏజ్ ని పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలి. 20,000తోనే పోస్టులను విడుదల చేయాలి. ఎందుకంటే గతంలో శివధర్ రెడ్డి కూడా చెప్పిండు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. మరి ఎందుకు 5,000 ఉద్యోగాలకు మాత్రమే ఆమోదం తెలిపింది ప్రభుత్వం? అదే మేము కూడా అడుగుతున్నాం. పిచ్చమేసిన వారు రేవంత్ రెడ్డి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా నుండి మా ప్రభుత్వానికి ఎక్కిన ఈ రోజు మాకు అప్పుడే నోటిఫికేషన్ ఇట్లా చెప్పారు గెజెట్ లో ఇంత నోటిఫికేషన్ ఖాళీ ఉన్నాయి, 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నారు. ఈ రోజు 5,000తో పోస్ట్ రిలీజ్ చేస్తామంటే మేము ఎట్లా ఊరుకుంటాం? 20,000 నోటిఫికేషన్ తోనే రావాలి, లేకపోతే బ్రదర్ ఏం చెప్తారు అనుకుంటున్నారు ఈ విషయంలో? 5,000 నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు SIPC. ఇది రేవంత్ రెడ్డి గారి పాలనకి పరాకాష్ఠగా ఉంది. వాళ్ళే 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మాకు హామీ ఇచ్చారు. 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం పోలీసు ఉద్యోగాల కోసం. కానీ ఒక్క 5,000తో ముష్టేసినట్టే మా మొక్కలు కొడుతున్నారు. నమ్మి నానబోసుకుంటే పులిసి బుర్రలైనట్టుగా ఉంది ఈ ప్రభుత్వం పరిస్థితి. మాకు తక్షణమే 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతేకాదు ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు SI కానిస్టేబుల్కి సంబంధించి పోలీసు అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తా రోకోలు, ధర్నాలు చేపడతా ఉన్నప్పటికీ ఇదే పోలీసులను పెట్టి మేము మీ ఉద్యమాన్ని నడిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది రజాకార్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలోని. ఈ రజాకార్ ప్రభుత్వం త్వరలోనే కూలబోతుంది. ఇదే గనక కొనసాగితే మీ ప్రభుత్వం ఖచ్చితంగా బద్దలైపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం చేదెక్కించే అవకాశం ఉంటుంది. మీరే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి. మీరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మాకు 2 లక్షలు వద్దాయా? 1,00,000 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ ఇవ్వండి. మేము మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం. ప్రతిసారి మీరు మాటకు ముందు వస్తే మాటకు వెనక వస్తే 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. అసలు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఏంటి? నోటిఫికేషన్ నుంచి రాత పరీక్ష దాకా, మెరిట్ లిస్ట్ నుంచి హామీ పత్రాలు ఇచ్చేదాకా ఇస్తే మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టు. కానీ మీరు ఏమి ఇచ్చారు? మంది పెళ్ళిళ్ళ దగ్గర పోయి మంగళారతులు బట్టి ఈ పెళ్ళంతా నేనే చేస్తే అంటే ఎట్టగలుస్తుంది? ఖచ్చితంగా మాకు 20,000తో నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ చేయాల్సిందే. ఖాళీగా ఉన్న ప్రతి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం. 5,000 పోస్టులు ఇచ్చిండ్రు. గతంలో శివధర్ రెడ్డి ఏం చెప్పిండు? 19,000 ఖాళీలు ఉన్నాయి SI కానిస్టేబుల్కి సంబంధించి అని చెప్పిండు. మరి ఏం జరుగుతూ ఉన్నది? ఎందుకు 5,000కు మాత్రమే పరిమితం చేసిండు? మరి ఏం చేస్తారేమో, మిగతా జాబులు అమ్ముకుంటారా సార్? మరి నాకు అర్థం కావట్లేదు. మీరు అమ్ముకోవడానికి ఏమన్నా దాచుకుంటున్నారా? ఎక్కడ మీ 19,000 ఉద్యోగాలు మీరే ఖాళీ ఉన్నాయని చెప్పి మీకు చేత కావట్లేదా? 14,000 ఉద్యోగాలు మీకు భర్తీ చేసేంత దమ్ము లేదా? మీ కెపాసిటీ లేదా? మాతో చర్చలు జరపండి. 46 జీవోని రద్దు చేస్తూ వెంటనే మీరు 20,000 నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.